దేశంలోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. భారత ప్రభుత్వ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టోరల్ స్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రానున్న విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం డిసెంబర్ 8 నుంచి జనవరి 6 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, లేట్ ఫీజుతో జనవరి 10 వరకు అవకాశం ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. వ్రాత పరీక్ష ఫిబ్రవరి 8న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నమస్కారం అండి. మీడియా సమావేశానికి మీడియా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. మేము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాద్ సంస్థ తరఫున వచ్చామండి. నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ అన్నాజీ శర్మ. నాతో పాటు ప్రొఫెసర్ జిఎం రెడ్డి గారు, మిస్టర్ గణేశ్వరరావు గారు వచ్చారండి. మామూలుగా ఇంటర్మీడియట్ అయిపోగానే పర్టికులర్లీ సౌత్లో ఇంజనీరింగ్, మెడిసిన్ వైపే మొగ్గు చూపుతారు. అలా కాకుండా ఈనాడు ప్రపంచ డెవలప్మెంట్స్ బట్టి ఆల్టర్నేటివ్ కెరీర్స్ అనేవి చాలా ఉన్నాయండి. పర్టికులర్లీ ఈ ఈ ప్రజెంట్ జనరేషన్ స్టూడెంట్స్లో సృజనాత్మకత అంటే క్రియేటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు ఏంటంటే ఒక మూసలో వెళ్ళడానికి ఇష్టపడరు. అలాంటి వారి గురించని సృజనాత్మకత ఉన్న కోర్సెస్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అని, మాస్టర్స్ ఆఫ్ డిజైన్ అని, మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ అని కొన్ని ప్రోగ్రామ్స్ ఎన్ఐఎఫ్టీలో అవైలబుల్గా ఉన్నాయి. పూర్వకాలము అంటే 1980s ఎక్కువగా మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ టీ, కాఫీ, ఐరన్ ఓర్, టెక్స్టైల్స్ ఉండేవి. అమెరికా, యూరోప్ దేశాల్లో అంత మునుపు వాళ్ళే డిజైన్ చేసి బట్టలు తయారు చేసి వేరే దేశాలకు ఎగుమతి చేసేవారు. తర్వాత ఇది లేబర్ ఇంటెన్సివ్ కాబట్టి ఇండియాకి డెవలపింగ్ కంట్రీస్కి షిఫ్ట్ చేశారు. అప్పుడు మన దగ్గర డిజైన్ స్కిల్ లేక ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, మాస్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత మర్చండైజింగ్ అనే స్కిల్ అంటే ఫ్యాషన్ ఇండస్ట్రీకి చాలా క్రూషియల్ అండి, హార్ట్ అంటాం అన్నమాట. అలాంటి స్కిల్స్ లేకపోవడం వలన భారతదేశం వెనకబడుతోందని చెప్పి భారత టెక్స్టైల్ మినిస్ట్రీ ఏం చేసిందంటే ఎఫ్ఐటి న్యూయార్క్, అది 100 సంవత్సరాల సంస్థ అండి, అండ్ వరల్డ్ నెంబర్ 1 ఫ్యాషన్ డిజైన్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. వాళ్ళతో కొలాబరేట్ చేసుకుని ఇండియాలో 1986లో ఎన్ఐఎఫ్టి అనే సంస్థని స్థాపించారండి. దీంట్లో ఏంటంటే ఫ్యాషన్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్, నెట్వేర్ డిజైన్, యాక్సరీ డిజైన్, తర్వాత ఫ్యాషన్ కమ్యూనికేషన్, ఇలాంటి డిజైన్ ప్రోగ్రామ్. ఎన్ఐఎఫ్టి అనగానే ఓన్లీ ఫ్యాషన్ డిజైన్ అనుకుంటారు, కానీ ఆయా యాప్టిట్యూడ్ బట్టి రిలేటెడ్ రంగాలకి డిజైనింగ్ అన్నమాట. ఇప్పుడు ఫ్యాషన్ కమ్యూనికేషన్ అనేది ఏంటంటే డిజైనింగ్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఫ్యాషన్లో వచ్చిన డెవలప్మెంట్స్ని ఎలా కమ్యూనికేట్ చేయాలి, దిస్ ఇంక్లూడ్స్ ఈవెన్ వెబ్సైట్ డిజైనింగ్, తర్వాత విజువల్ మర్చండైజింగ్ అని, ఇట్లా ఫోటోగ్రఫీ. కొంతమందికి ఏంటంటే ఎందుకు ఈ తేడాలంటే కొంతమందికి జ్యువెలరీ మీద వర్క్ చేయాలంట, పర్సనల్ యాక్సెసరీస్ మీద, బెల్ట్, షూస్, బ్యాగ్స్, వాళ్ళకి యాక్సెసరీ డిజైన్ నచ్చుతుంది. అలాగే కొంతమందికి ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని, కొంతమందికి టై అండ్ డై లేదంటే కనుక ప్రింట్స్ మీద, ఫ్యాబ్రిక్ మీద, శారీస్ మీద వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి టెక్స్టైల్ డిజైనింగ్. ఇప్పుడు కొంతమంది క్రియేటివిటీ ఏంటంటే స్టోరీస్ లేదంటే రాయడంలో, ఫోటోగ్రఫీలో, మల్టీమీడియా ద్వారా వాళ్ళ అనుకుంటున్నది కమ్యూనికేట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఫ్యాషన్ కమ్యూనికేషన్ అనేది ఒక సబ్జెక్ట్ ఉందండి. ఇలా వాళ్ళ యాప్టిట్యూడ్ బట్టి డిజైన్లో ఉంది. అలాగే కొంతమంది ఇంజనీరింగ్ వైపునే ఉండాలనుకున్న వాళ్ళకి ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అనేది ఒక బీటెక్ లాంటిది అనమాట. మా యూజీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా 4 year ప్రోగ్రామ్స్. మీరు ఇక్కడ బ్రాండిక్స్ అని ఒక సంస్థ వినుంటారు. వాళ్ళు దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ గార్మెంట్స్.